దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారిని ఆదర్శంగా తీసుకుని నేను నడుపుతున్నాను. పండితుడు పామరుడు అన్న తేడా లేకుండా అందరి సేవలో ఉండాలని. చాలామంది బెంగళూరు వెళ్తుంటారు, నైస్ రోడ్ గురించి ఆలోచిస్తారు. కొందరేమో ఆడవాళ్ళు డీమార్ట్ అక్కడిక్కడ తిరిగి ప్రైస్ గురించి ఆలోచిస్తుంటారు. కొందరు మగవాళ్ళు సాయంత్రం అవుతే కలిసి ఐస్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ నేనేంటంటే మా బాలుగారు రైస్ గురించి ఆలోచిస్తుంటారు కాబట్టి ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అలాంటి అన్నదానం చేస్తూ ప్రతిరోజు ఇక్కడ అది జరగాలన్న ఉద్దేశంతో శుభ్రం చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఊరుస్తున్నప్పుడు దీంట్లో ఒక 2 చీకటి పూలలు వెళ్ళిపోయాయి, పక్కకి వెళ్ళిపోయాయి. దీన్ని వదిలేసే మనం చెత్తలో వెళ్ళిపోతుంది. మన జీవితంలో కూడా అంతే అన్నమాట. మనమందరం కలిసినట్టుగా భారతీయుల మన భావనతో శ్రద్ధాభక్తితో ఎవడు గల్లీ వాడు ఊరుస్తున్నాడు అనుకోండి, ఢిల్లీ ఆటోమేటిక్ మారుతుంది. కాబట్టి టైగర్తే గొప్పవాళ్ళు కాదు, ట్రై చేస్తే గొప్పవాళ్ళు. సముద్రం నదిని అడిగిందంట, ఇప్పటిదాకా వచ్చి నువ్వు నాలో కలుస్తుంటావు అని. అప్పుడు ఆ నది చెప్పిందంట, ఇప్పటి వరకు నువ్వు తీయగా మారవు, ఇప్పటిదాకా నేను వస్తూ ఉంటా అని. కాబట్టి ఏదున్నా కూడా మన జీవితంలో నది పారుతూ ఉంటుంది, నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉండాలి, శుభ్రంగా ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఆ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ఎవరి గల్లి వాడు శుభ్రం చేసుకుంటూ ఇక్కడ వృక్షాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనమందరం ప్రకృతి వైపు వెళ్ళాలి. వృక్షాలేమన్నమాట, ఈ వృక్షాలనే నేను దేవుడిగా భావిస్తూ శుభ్రం చేస్తూ ఉంటాను. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, పైనుంచి పసుపు ఆకులు రాలుతూ ఉన్నప్పుడు పచ్చ ఆకులు నవ్వుతూ ఉంటాయి. మనమందరం పోయేవాళ్ళని, మనిషి జన్మకు వచ్చాం. ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుళ్ళో డు, ఈ 4 కలిస్తేనే మానవుడు. మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టాం. కాబట్టి యావత్ ప్రపంచం మనదంటూ భావనతోనే అందరం కలిసికట్టుగా ఈ గల్లీ శుభ్రం చేసుకుందాం. స్వచ్ఛ భారత్లో పాల్గొందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.